దేశమంతా లోకేష్ విద్యా విధానం కోసం మాట్లాడుకోవాలి అనే విధంగా ఏపీలో విద్యా విధానం ఉందన్నారు పీఏడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి. స్కూళ్లను పూర్తిగా మూసివేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్నారు. టీచర్లతో మాట్లాడే అంశాలు, ఎమ్మెల్సీలతో మాట్లాడే అంశాలు తీసుకునే చర్యలు భిన్నంగా ఉంటున్నాయని మండిపడ్డారు. మండలిలో మంత్రి మాటలకు విద్యాశాఖ అధికారులు తీసుకునే చర్యలకు అసలు పొంతన లేదు అన్నారు. మొత్తం దేశమంతా కూడా లోకేష్ విద్యా విధానం గురించి మాట్లాడుకోవాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడినటువంటి దాంట్లో ఒక పాఠశాల మూతయ్యం, ఒక టీచర్ పోస్ట్ పోదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. 4-5 పిల్లలు ఉన్నటువంటి పాఠశాలను మాత్రమే మెర్జ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ కింద ఫీల్డ్లో మాత్రం జిల్లా శాఖ అధికారులు కానీ, రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులు కానీ సాధ్యమైనటువంటి స్కూల్స్ని మెర్జ్ చేసేయాలా, ఆ పర్సంటేజ్ పెరగాల, ఎక్కువ పర్సంటేజ్ పెరిగినటువంటి ఎంఈఓలకి డిఈఓలకి కూడా ర్యాంకింగ్ ఇస్తామని చెప్పి బలవంతంగా మెర్జింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం మేము చర్చిస్తున్నాం విద్యాశాఖ అధికారులు అని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు చర్చించి ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడినటువంటి అంశాలు వేరుగా ఉంటున్నాయి. లేదా పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా విద్యాశాఖ మంత్రితో మాట్లాడినటువంటి అంశాలు వేరుగా ఉన్నాయి.